శాంతి. 20/7/2026. మధురమైన పిల్లలు, బికారి నుండి రాకుమారునిగా అయ్యేందుకు ఆధారము పవిత్రత. పవిత్రంగా అవ్వడం ద్వారానే పవిత్ర ప్రపంచం యొక్క రాజ్యాధికారం లభిస్తుంది. ప్రశ్న: ఈ పాఠశాలలోని ఏ పాఠం మిమ్మల్ని మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తుంది? జవాబు: మీరు ఈ పాఠశాలలో ప్రతిరోజు ఇదే పాఠాన్ని చదువుతారు. అదేమిటంటే, నేను శరీరాన్ని కాదు, ఆత్మను. ఆత్మాభిమానులుగా అవ్వడంతోనే మీరు మనుషుల నుండి దేవతలుగా, నరుని నుంచి నారాయణగా అవుతారు. ఈ సమయంలో మనుష్య మాతృలందరూ పూజారులుగా అనగా పతితులుగా, దేహాభిమానులుగా ఉన్నారు. అందుకే పతిత పావనుడైన తండ్రిని పిలుస్తూ ఉంటారు. పాట: ఆకాశ సింహాసనాన్ని వదిలిరండి. ఓం శాంతి. ఓం శాంతి అని ఎవరన్నారు అనేది పిల్లలకి తెలుసు. ఏ పిల్లలకు? ఓం శాంతి అని ఎవరి ఆత్మ చెప్పింది అనేది ఆత్మలకు తెలుసు. పరంపిత పరమాత్మ చెప్పారు. ఇది మనుష్యాత్మ చెప్పలేదు. పరంపిత పరమాత్మ శివుడు చెప్పారని పిల్లలకి తెలుసు. వారు సర్వులకి తండ్రి, ఉన్నతోన్నతమైన వారు. భారత్పై మాయనీడ చాలా విస్తరించి ఉందని ఇప్పుడు పాటలో విన్నారు. చాలా పతితంగా అయిపోయారు. అందుకే ఓ పతిత పావన, పావనంగా తయారు చేయడానికి రండి అని పిలుస్తారు. ఆత్మయే తన తండ్రిని పిలుస్తుంది. వారిని భగవంతుడు అని అంటారు. వారినే పతిత పావనుడు అని అంటారు. ఆ ఒక్కరికే మహిమ జరుగుతుంది. వారు ఆత్మలందరికీ అనంతమైన తండ్రి. ఇక్కడ అందరూ పతితంగా అయిపోయారు. అందుకే ఓ పరంపిత పరమాత్మ అని పిలుస్తారు. వారి జ్ఞానసాగరుడు కూడా, పతిత పావనుడు కూడా, వారు తండ్రి కూడా, శిక్షకుడు కూడా. ఎందుకంటే వారు జ్ఞానసాగరుడు కూడా, వరల్డ్ అథారిటీ కూడా. వారు వేదాలు, శాస్త్రాలు, గ్రంథాలు అన్నీ తెలిసిన వారు కూడా. వారినే నాలెడ్జ్ఫుల్ అని అంటారు. కనుక ఈ సమయంలో అందరూ పారలౌకిక తండ్రినే పిలుస్తారు. ఎందుకంటే అందరూ దుఃఖితులుగా ఉన్నారు. వారిని గాడ్ ఫాదర్ అని పిలుస్తారు. వారికి పేరు కూడా ఉండాలి కదా. వారిని శివబాబా అనే పేరుతో పిలుస్తారు. వారే ఉన్నతోన్నతమైన జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు, శాంతి సాగరుడు. మనుష్యాత్మ తన తండ్రిని మహిమ చేస్తుంది. ఉన్నతోన్నతమైన ఆత్మ ఎవరిది? పరంపిత పరమాత్మ. వారు పరం, ఉన్నతమైన వారు. పతిత మనుషులు వారిని స్మృతి చేస్తారు. సత్యుగంలో పావన్ భారత్ ఉన్నప్పుడు, దేవీదేవతల రాజ్యం ఉన్నప్పుడు పతితులెవరూ ఉండేవారు కాదు. ఇది తమో ప్రధానమైన ప్రపంచం. అనగా ఈ ప్రపంచంలో ఉన్న మనుష్యాత్మలందరూ పాపాత్ములు. ఇదే భారత్ పావనంగా ఉండేది. ఇదే భారత్ పతితంగా అయిపోయింది. ఇక్కడ కలియుగంలో అందరూ పతితంగా ఉన్నారు. జ్ఞానసాగరుడు పతిత పావనుడైన పరంపిత పరమాత్మ పరంధామం నుండి వచ్చి మనల్ని బ్రహ్మ ద్వారా చదివిస్తున్నారని మీకు తెలుసు. తప్పకుండా వారికి శరీరం అయితే కావాలి కదా. ఈ విషయాలు ఏ శాస్త్రాల్లోనూ లేవు. అథారిటీ అయిన జ్ఞానసాగరునికే అంతా తెలుసు. భారత్లో విష్ణు నాభి నుండి బ్రహ్మ వెలువడినట్లుగా చిత్రాలను కూడా చూపిస్తారు. బ్రహ్మ చేతిలో శాస్త్రాలను చూపిస్తారు. ఇప్పుడు విష్ణువేమి అన్ని శాస్త్రాల సారాన్ని వినిపించరు. జ్ఞానసాగరుడైన పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా అన్ని శాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తారు. బ్రహ్మ, విష్ణు, శంకరులకి కూడా వారే రచయిత. బ్రహ్మను లేక విష్ణువును జ్ఞానసాగరుడు అని అనరు. ఇక శంకరుని విషయాన్నైతే వదిలేయండి. ఇప్పుడు జ్ఞానసాగరుడు ఎవరు? నిరాకారుడైన ఉన్నతోన్నతమైన పరమాత్మయే పతిత పావనుడు. ఈ మహిమ ఆ పరంపిత పరమాత్మునిదే. ఇక్కడ కూడా ఆత్మకే మహిమ జరుగుతుంది. ఆత్మే శరీరం ద్వారా నేను ప్రెసిడెంట్ను, నేను బ్యారిస్టర్ను, నేను ఫలానా మినిస్టర్ను అని అంటుంది.
ఆత్మయే పదవి తీసుకుంటుంది. నేను ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటానని ఆత్మ శరీరం ద్వారా అంటుంది. ఈ సమయంలో తండ్రి వచ్చినప్పుడు పిల్లలు ఆత్మాభిమానులుగా అవ్వండి అని అంటారు. మీకు ఈ పాఠాన్ని నేర్పించేందుకే మీ తండ్రినైన నేను వచ్చాను. ఇది మనుషుల నుండి దేవతలుగా, నరు నుంచి నారాయణగా, నారి నుంచి లక్ష్మిగా అయ్యేటువంటి పాఠశాల. ఓ పరమపిత పరమాత్మ, ఇప్పుడు నిరాకారి ప్రపంచం నుంచి సాకారి ప్రపంచంలోకి రండి, రూపాన్ని మార్చుకొని రండి అని ఆత్మలందరూ తండ్రిని పిలుస్తారు. నిరాకారి ఆత్మలైన మీరు శరీరంలోకి వచ్చినప్పుడు గర్భంలో ప్రవేశిస్తారు, పునర్జన్మలు తీసుకుంటారు. తండ్రి అర్థం చేస్తున్నారు, మీరు 84 జన్మలు గర్భం ద్వారానే తీసుకుంటారు. ఒక శరీరాన్ని వదిలి మరొక గర్భంలోకి వెళ్తారు. ఇలా 84 జన్మలు తీసుకుంటారు. నేనైతే గర్భంలో ప్రవేశించను. భారతవాసులు వాస్తవానికి దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. తర్వాత మెట్లు దిగుతూ కిందికి వచ్చారు. క్షత్రియ వర్ణంలోకి, తర్వాత వైశ్య శూద్ర వర్ణాల్లోకి వస్తూ కళలు తగ్గిపోతూ ఉంటాయి. భారత్ 16 కళల సంపూర్ణంగా ఉండేది. తర్వాత 14 కళలుగా అయ్యింది. భారతవాసులకు తమ జన్మల గురించే తెలియదు. 84 జన్మలను భారతవాసులే తీసుకుంటారు. ఇంకే ధర్మం వారు 84 జన్మలు తీసుకోరు. మీరు స్వదర్శన చక్రధారులుగా అయ్యారు. స్వదర్శన చక్రధారులు. ఇది జ్ఞానం యొక్క విషయం. స్వదర్శన చక్రధారులుగా అవ్వడంతో మీరు స్వర్గానికే చక్రవర్తి మహారాజుగా అవుతారు. మనము పతితం నుండి పావనంగా అయ్యేందుకు ఇక్కడికి వచ్చామని మీకు మంచి రీతిలో తెలుసు. ఇది ఉన్నదే పతిత ప్రపంచం. పతిత పావనుడు సర్వుల సద్గతి దాత అయితే ఒక్క తండ్రి మాత్రమే. అందరూ వారినే పిలుస్తారు. తండ్రిని స్మృతి చేస్తారు, శ్రీకృష్ణుణ్ణి కాదు. శ్రీకృష్ణుడు గీతను వినిపించలేదు. గీత సర్వశాస్త్ర శిరోమణి. భారత్ యొక్క గీత ఏ ధర్మానికి చెందిన శాస్త్రము? ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందిన శాస్త్రము. గీతను ఎవరు వినిపించారు? రాజయోగాన్ని ఎవరు నేర్పించారు? పరంపిత పరమాత్మ పతిత పావనుడైన తండ్రి నేర్పించారు. నిరాకారిగా ఉండే మీ ఆత్మ ఇప్పుడు ఈ సాకార శరీరాన్ని ధారణ చేసింది. సాకార మనుషులను ఎప్పుడు భగవంతుడు అనరు. సత్యుగంలో లక్ష్మీనారాయణలు ఉంటారు, కానీ వారిని కూడా భగవంతుడు అని అనరు. ఇది కేవలం ఒక టైటిల్లా వారికి ఇవ్వడం జరుగుతుంది. నియమానుసారంగా భగవంతుడైతే ఒక్కరే, రచయిత ఒక్కరే. ఇకపోతే లక్ష్మీనారాయణలు దేవతలు. ఇది 5000 సంవత్సరాల నాటి విషయం. అప్పుడు ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. వారిని మహారాజు మహారాణి అని అనేవారు. భగవంతుడు మహారాజుగా అవ్వరు, వారు తండ్రి. వారు వచ్చి భారతవాసులకు ఇటువంటి దేవీ దేవతలుగా తయారు చేస్తారు. ఇప్పుడైతే దేవీ దేవతా ధర్మానికి చెందినవారు ఎవ్వరూ లేరు. ఇక్కడున్న వారిని రావణ సంప్రదాయం అని అంటారు. ఎందుకంటే ఇది రావణ రాజ్యము. రావణుణ్ణి ప్రతి సంవత్సరము కాలుస్తూ ఉంటారు, ఎందుకంటే అతను పాత శత్రువు. కానీ భారతవాసులకు అతని గురించి తెలియదు. రావణుడు ఎవరు, రావణుడికి 10 తలలు ఎందుకు చూపించారు అన్న దాని గురించి శాస్త్రాల్లో వర్ణన కూడా లేదు. ఈ విషయాలను మంచి రీతిలో అర్థం చేసుకోవాలి. మనుషులైతే పూర్తిగా రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు. ఈ లక్ష్మీనారాయణలు మొదలైన వారిని పారస్బుద్ధి కలవారని అంటారు. పారసనాథుడు పరసనాథుని యొక్క రాజ్యం ఉండేది. అక్కడ అందరూ యథారాచారాన్ని తదా ప్రజలు ఉండేవారు. భారత్ వంటి సుఖధామము ఇంకే ఖండము ఉండదు. భారత స్వర్గంగా ఉన్నప్పుడు ఎటువంటి అనారోగ్యము, దుఃఖము, రోగాలు లేనేలేవు. సంపూర్ణ సుఖం ఉండేది. ఈశ్వరుని మహిమ అపారమైంది అంటారు. అలాగే భారత్ మహిమ కూడా అపారమైనది.
మొత్తం అంతా పవిత్రతపైనే ఆధారపడి ఉంది. పిలవడం కూడా అందరూ పతితంగా ఉన్నామనే పిలుస్తూ ఉంటారు. శాంతి లేదు, సంపద లేదు. భారతవాసులైన మనము సూర్యవంశీ దేవతలుగా ఉండేవారము. తర్వాత నెమ్మదిగా పతితంగా అయ్యాము. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. దీన్ని మృత్యులోకం అని అంటారు. దీనికి నిప్పు అంటుకోనున్నది. ఇది శివజ్ఞాన యజ్ఞం. దీనిని రుద్రజ్ఞాన యజ్ఞం అని కూడా అంటారు. మనుషులు పేర్లైతే ఎన్నో పెడతారు. శివుని మూర్తిని ఎక్కడ చూసినా అక్కడ ఎన్నో రకాల పేర్లు పెట్టేస్తారు. ఒక్కరికే అనేక పేర్లతో మందిరాలు నిర్మిస్తారు. తండ్రి కూర్చుని అర్థం చేస్తున్నారు. జ్ఞానము, భక్తి, వైరాగ్యము. ఇప్పుడు భక్తి పూర్తవుతుంది. మీకు భక్తి పట్ల వైరాగ్యం కలుగుతుంది అనగా ఈ పాత ప్రపంచం పట్ల వైరాగ్యం కలుగుతుంది. ఈ పాత ప్రపంచం వినాశనం అవ్వనున్నది. బాబా, మేము పతితం నుండి పావనంగా ఎలా అవ్వాలి అని పిల్లలు అడుగుతారు. కొంతమంది కొత్తవారు వస్తారు. వారిని లోపలికి అనుమతించడం జరగదు. ఎలాగైతే ఎవరైనా కొత్తవారు వెళ్ళి కాలేజీలో కూర్చున్నట్లయితే ఏమీ అర్థం చేసుకోలేరు. మనుషుల నుండి దేవతలుగా ఎలా తయారవుతున్నారు అనేది ఇంకెవరికి తెలియదు. పతితంగా ఉన్న మనుషులే పావనంగా అవుతారు. ఈ సమయంలో భారత్ కూడా బికారీగా ఉంది. సత్యుగంలో భారత్ రాకుమారునిగా ఉండేది. శ్రీకృష్ణుడు సత్యుగం యొక్క మొదటి నెంబర్ రాకుమారుడు. వారిలో అన్ని గుణాలు ఉన్నాయి. రాజ్యము లక్ష్మీనారాయణలది అని అంటారు. శ్రీకృష్ణుడైతే రాకుమారునిగా ఉండేవారు. రాధ రాకుమారిగా ఉండేవారు. సర్వగుణ సంపన్నుడు, 16 కళల సంపూర్ణుడు అని రాకుమారుడైన శ్రీకృష్ణుని గురించి మహిమ చేయడం జరుగుతుంది. వారు గీతనేమి వినిపించలేదు. వారు సత్యుగం యొక్క రాకుమారుడు. శ్రీకృష్ణుడు పతిత మనుషులను పావనంగా చేయడానికి గీతా పాఠాన్ని వినిపించడం అనేది జరగదు. అవన్నీ భక్తి మార్గపు శాస్త్రాలు. శాస్త్రాలకు ఎంత మహిమ ఉంది. సత్యుగంలో భక్తి మార్గపు శాస్త్రాలు, చిత్రాలు మొదలైనవి ఉండవు. అక్కడ 21 జన్మల కొరకు జ్ఞానం యొక్క ప్రాలబ్ధం ఉంటుంది. మీరు మళ్ళీ సత్యుగ రాజ్యభాగ్యాన్ని తీసుకుంటారు. భారతవాసులు 5000 సంవత్సరాల క్రితం సత్యుగంలో విశ్వానికి యజమానిగా ఉండేవారు. ఆ సమయంలో వేరే పార్టీషన్లు మొదలైనవి ఉండేవి కాదు. ఇది 5000 సంవత్సరాల నాటి విషయం. ఇప్పుడు ఇది కలియుగం యొక్క అంతిమం కదా. వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. భగవంతుడు పతిత కలియుగాన్ని పావన సత్యుగంగా తయారు చేయడానికి ఈ జ్ఞాన యజ్ఞాన్ని రచించారు. కనుక తప్పకుండా పతిత ప్రపంచం యొక్క వినాశనం జరుగుతుంది. బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క స్థాపన అని అంటూ ఉంటారు. అది ఇప్పుడు శివబాబా బ్రహ్మ ద్వారా చేయిస్తున్నారు. మీరిప్పుడు మనుషుల నుంచి దేవతలుగా అవుతున్నారు. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తారని అంటూ కూడా ఉంటారు. వారు ప్రజాపిత, అందరూ వారి సంతానము. తప్పకుండా బ్రహ్మ ద్వారానే స్వర్గ స్థాపన జరిగింది. నేటికి 5000 సంవత్సరాల క్రితం కూడా మీకు రాజయోగాన్ని నేర్పించడానికి నేను సంగమంలో వచ్చాను. శ్రీకృష్ణుడు కాదు, నేను వచ్చాను. శ్రీకృష్ణుడు పతిత ప్రపంచంలోకి రాలేరు. తండ్రియే వస్తారు. వారే సర్వుల సద్గతిదాత. మనుషులకు సద్గతిని ఇవ్వలేరు. స్తుతి కూడా అందరూ ఒక్కరినే చేస్తారు. పరంపిత పరమాత్మ ఎక్కడ ఉంటారు? వారు పరంధామంలో ఉంటారని పిల్లలైన మీకు తెలుసు. అది బ్రహ్మ మహాతత్వము. అక్కడ ఆత్మలు పవిత్రంగా ఉంటాయి, మహాత్ముల వలె ఉంటాయి. ఇక్కడ కూడా మహానాత్మ, పతితాత్మ అని అంటారు కదా. వాస్తవానికి ఇక్కడ మహానాత్మలు ఒక్కరు కూడా లేరు. ఆత్మయే పావనంగా సతోప్రధానంగా అవ్వాలి. అది కూడా జ్ఞానయోగాల ద్వారా, నీటి ద్వారా కాదు. ఆత్మయే పతితంగా అయ్యింది. ఆత్మలోనే మాలిన్యం చేరింది. ఆత్మే బంగారంలా, వెండిలా, రాగిలా
ఏనుగులాగా అవుతుంది. ఇప్పుడు పతితంగా ఉన్న ఆత్మలను పావనంగా ఎవరు తయారు చేస్తారు? పరంపిత పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ తయారు చేయలేరు. తండ్రియే కూర్చుని అర్థం చేస్తున్నారు. నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ పాపాలన్నీ భస్మమవుతాయి. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా పతితం నుంచి పావనంగా అవుతారు. ఇందులోనే శ్రమ ఉంది. ఈ చక్రం ఎలా తిరుగుతుంది? మనము 84 జన్మలు ఎలా తీసుకుంటాము? సత్యుగంలో ఎంత సమయం రాజ్యం నడుస్తుంది? తర్వాత రావణుడు ఎలా వస్తాడు అనే జ్ఞానమంతా బుద్ధిలో ఉంది. రావణుడు అంటే ఎవరు అనేది కూడా ఎవరికీ తెలియదు. ఎప్పటి నుంచి రావణ్ణి కాలుస్తున్నారు అనేది కూడా ఎవరికీ తెలియదు. ప్రతి సంవత్సరం కాలుస్తూ ఉంటారు. సత్యుగంలోనైతే కాల్చరు. ఇప్పుడు ఉన్నదే రావణ రాజ్యం. రామరాజ్యాన్ని అయితే ఎవరూ స్థాపన చేయలేరు. ఇది కేవలం తండ్రి పని మాత్రమే. పతిత మనుషులు చేయలేరు. వారందరూ వినాశనమైపోతారు. పతిత ప్రపంచమే వినాశనం అవ్వనున్నది. సత్యుగంలో ఒక్కరు కూడా ఓ పతిత పావన రండి అని పిలవరు. అది పావన ప్రపంచం కదా. ఈ లక్ష్మీనారాయణలను ఇలా స్వర్గానికి యజమానులుగా ఎవరు తయారు చేశారు? తర్వాత వీరు 84 జన్మలు ఎలా తీసుకున్నారు అనేది ఇప్పుడు మీకు తెలుసు. ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందిన వారే 84 జన్మలు తీసుకుంటారు. వారే ఈ సమయంలో శూద్రవంశీయులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణ వంశీయులుగా అవుతారు. ఇప్పుడు బ్రాహ్మణులైన మీరే పిలక వంటివారు. బ్రహ్మాముఖ వంశావళి బ్రాహ్మణులే కులభూషణులు, ఉన్నతోన్నతమైన వారు, పిలక వంటివారు. ఇప్పుడు మీరు శివబాబాకి పిల్లలు కూడా, మనవళ్ళు మనవరాళ్ళు కూడా. మీరు శివవంశీయులు మరియు బ్రహ్మకుమార కుమారులు. శివబాబాకి మనవళ్ళు మనవరాళ్ళు కూడా శివవంశీ. వారసత్వము తాతగారి నుండి లభిస్తుంది. తండ్రి అంటారు, నన్ను నిరంతరము స్మృతి చెయ్యండి. పావనంగా అయినట్లయితే మీరు నా వద్దకు ముక్తిధామంలోకి వస్తారు. ఎవరైతే కల్పకృతం ఈ విషయాలను అర్థం చేసుకున్నారో వారే అర్థం చేసుకుంటారు. అటువంటి వారు వేల సంఖ్యలో ఉన్నారు. ఎంతమంది బీకేలు ఉన్నారు అని కొంతమంది అడుగుతారు. వేల సంఖ్యలో ఉన్నారని చెప్పండి. ఈ దైవీ వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క అంటు కట్టబడుతుంది. ఎందుకంటే దేవతా ధర్మం ఇప్పుడు లేదు. అందరూ తమను తాము హిందువులము అని చెప్పుకుంటూ ఉన్నారు. ఇతర ధర్మాల్లోకి కన్వర్ట్ అయిపోయారు. మళ్ళీ అందరూ తిరిగి వచ్చేస్తారు. వచ్చి తండ్రి నుంచి వారసత్వాన్ని తీసుకుంటారు. మీరు అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖం యొక్క వారసత్వాన్ని పొందేందుకు, అనగా మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు వచ్చారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, పతితం నుండి పావనంగా అయ్యేందుకు జ్ఞానము మరియు యోగములో దృఢంగా ఉండాలి. ఆత్మలో ఏదైతే మాలిన్యం చేరిందో దాన్ని స్మృతి యొక్క కృషితో తొలగించాలి. రెండవ పాయింట్, బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులమైన మేము పిలక వంటి వారము. ఈ నశాలో ఉండాలి. బ్రాహ్మణులే వారసత్వానికి అధికారులు. ఎందుకంటే వారు శివబాబాకి మనువళ్ళు. వరదానము, తమ శక్తిశాలి వృత్తి ద్వారా పతిత వాయుమండలాన్ని పరివర్తన చేసే మాస్టర్ పతిత పావన భవ. ఎటువంటి వాయుమండలం ఉన్నా కానీ స్వయం యొక్క శక్తిశాలి వృత్తి వాయుమండలాన్ని పరివర్తన చెయ్యగలదు. వాయుమండలం వికారిగా ఉన్నా కానీ స్వయం యొక్క వృత్తి నిర్వికారిగా ఉండాలి. ఎవరైతే పతితులను పావనంగా తయారు చేస్తారో వారు పతిత వాయుమండలానికి వశీభూతులు అవ్వలేరు. మాస్టర్ పతిత పావనులుగా అయ్యి స్వయం యొక్క శక్తిశాలి వృత్తి ద్వారా అపవిత్రమైన లేక బలహీనమైన వాయుమండలాన్ని తొలగించండి. అంతేకాని దాన్ని వర్ణన చేసి వాయుమండలాన్ని తయారు చేయకండి.
బలహీనమైన లేక పతిత వాయుమండలాన్ని వర్ణన చేయడం కూడా పాపమే. స్లోగన్: ఇప్పుడు ధరణిలో పరమాత్మ పరిచయం అనే బీజాన్ని వేసినట్లయితే ప్రత్యక్షత జరుగుతుంది. అవ్యక్త ప్రేరణలు: జ్వాలాస్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. యోగం అనగా శాంతి శక్తి. ఈ శాంతి శక్తి చాలా సహజంగా స్వయాన్ని మరియు ఇతరులను పరివర్తన చేస్తుంది. దీని ద్వారా వ్యక్తులు కూడా పరివర్తన అవుతారు మరియు ప్రకృతి కూడా పరివర్తన అవుతుంది. వ్యక్తులకైతే నోటి ద్వారా కోర్స్ చేయిస్తారు, కానీ ప్రకృతిని పరివర్తన చేయడానికి శాంతి శక్తి అనగా యోగ బలమే కావాలి. యోగంలో ఎప్పుడైతే ఇతర సంకల్పాలన్నీ శాంతిస్తాయో, బాబా మరియు నేను, బాబా మరియు నేను అన్న ఈ ఒక్క సంకల్పమే ఉంటుందో దీన్నే శక్తిశాలి యోగం అని అంటారు. బాబా నేను. బాబా మిలనం యొక్క అనుభూతి తప్ప మిగిలిన సంకల్పాలన్నీ ఇమిడిపోవాలి. అప్పుడు జ్వాలారూపపు స్మృతి అని అంటారు. దాని ద్వారా పరివర్తన జరుగుతుంది. ఓం శాంతి.